ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మన అందరితో మాట్లాడుచున్న మాట. నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. దానికన్నా ముందుగా మనం దాని పైవచనం కూడా చూస్తే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలమును పాడగననియు దాని కాపురస్తులు దూషణ పాలవుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. అవునండి, కొంతమంది ప్రార్థన చేస్తారు. వారి యొక్క జీవితంలో అద్భుత కార్యములు జరగాలని, అలాగే స్వస్థతలు జరగాలని, నూతన గృహం ఏర్పడాలని, జాబు రావాలని వారి యొక్క అవసరాలు బట్టి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ వాటిని కొంతమంది పొందుకోలేకపోవచ్చు. కానీ మనం చేయవలసింది ఏమిటంటే, దేవునికి ఆయస్కరంగా, దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేసి ఉన్నాము, దోషులుగా ఉన్నాము. ఒకసారి మనకు మనం యోచన చేసుకోవాలండి, పరీక్షించుకొని అలాగే దేవుని సన్నిధిని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్లతోని, ఉపవాస ప్రార్థనతోని మనం కన్నీళ్లతోని ఒప్పుకొని విడిచిపెడితే కనుక మన యొక్క దోషాలు, శాపాలు తొలగిపోయి నీవు దేని నిమిత్తము నువ్వు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన దేవుడు విని దానిని అంగీకరిస్తాడండి. అవునండి, ఇంతవరకు కార్యములు ఎవరి యొక్క జీవితంలో నెరవేరలేదు వారు దేవుణ్ణి అడగండి. దేవా, నీకు ఆయస్కర మార్గం, దుఃఖకర మార్గం, నీకు వ్యతిరేకంగా నేనేమైనా చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపంతో, కన్నీటితో, ఉపవాస ప్రార్థనతో మీరు ప్రార్థన చేసి దేవునికి మొర్ర పెడితే గనుక దేవుడు నీ మనవి కూడా ఆలకించి అంగీకరిస్తాడు. అట్టి ప్రార్థన మనం చేత అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలయ. ప్రతి ఒక్కరి విజ్ఞాపన ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థనతో పని చేర్చుకుని వారి యొక్క అవస్థతుల హక్కర్లను తీర్చండి ప్రభు. ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క హృదయ వేదనను తీర్చివేసి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకున్నాం.